బోధనలో ఉపాధ్యాయులకు సహకారం అందించే విధంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమం తెనాలిలో శనివారంతో ముగిసింది. చివరి రోజు జరిగిన శిక్షణ కార్యక్రమంలో ఆర్జేడీ లింగేశ్వరరెడ్డి పాల్గొని శిక్షణకు హాజరైన ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. తెనాలి కొత్తపేటలోని సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరుగుతున్న డివిజన్ స్థాయి టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమం చివరి రోజు శనివారంతో ముగిసింది. ఈ కార్యక్రమంలో రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ లింగేశ్వరరెడ్డి పాల్గొని ట్రైనింగ్ పొందిన టీచర్లకు పలు సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు బోధనకు వెచ్చించే సమయం మరియు విద్యార్థులు ఎంత మేరకు అభ్యాసంలో ఉన్నారు అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పాఠ్య బోధన ఉండాలన్నారు. ట్రైనింగ్ పొందుతున్న టీచర్లు కొంతమందిని వారి అనుభవాన్ని ఈ ట్రైనింగ్ ద్వారా వారు నేర్చుకున్న అంశాలను అడిగి తెలుసుకున్నారు. 9 రోజుల శిక్షణలో భాగంగా సర్టిఫికెట్ అందించారు. కోర్సు కోఆర్డినేటర్గా ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ వ్యవహరించగా వెన్యూ కోఆర్డినేటర్గా మరో ఎంఈఓ వి జయంతిబాబు, టీచర్స్ మెంటర్స్గా పి పద్మ, యు ప్రసాద్, జీవి సుందర్, ఎం అభిగయల్, ఎన్ విజయలక్ష్మి, కె శ్రీమన్నారాయణ, కె పద్మావతి, బిహెచ్ శ్రీధర్, జె ప్రకాష్ రావు, సాల్ట్ కోఆర్డినేటర్ వీరయ్య తదితరులు పాల్గొన్నారు. సెయింట్ జాన్స్ స్కూల్లో జరుగుతున్నటువంటి టీచ్ స్కూల్ అబ్జర్వేషన్ సంబంధించి చూడడం జరిగింది. అనేది ప్రధానంగా మరి పాఠశాల స్థాయిలో అబ్జర్వేషన్స్ అనేది చాలా అవసరం. ముఖ్యంగా క్వాలిటీకి సంబంధించి లెర్నింగ్ అవుట్కమ్స్ పెంపొందించడానికి ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు 9 రోజుల ప్రోగ్రాం నడుస్తూ ఉంది. గుంటూరు జిల్లాలో దాదాపుగా మరి డైట్ శిక్షణ కేంద్రంలో 250 మంది, ఇక్కడ ఒక 150 మంది వరకు శిక్షణ నడుస్తూ ఉంది. ఇందులో ప్రధానంగా క్లాస్ రూమ్కి సంబంధించి అబ్జర్వేషన్ ఎలా ఉండాలి, పిల్లల అప్రోచెస్ ఎలా ఉండాలి, ప్రస్తుతం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పిల్లల్ని ఎలా తయారు చేయాలి అనే దానిపైన ప్రధానంగా ఫోకస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మరి పాఠశాల స్థాయిలో అన్ని పాఠశాల స్థాయిలో కూడా దీనికి సంబంధించి ఒక 40 అబ్జర్వేషన్స్ ప్రతి అబ్జర్వర్ చేయవలసి ఉంటుంది సంవత్సర కాలంలో. కాబట్టి అబ్జర్వేషన్స్లో గమనించిన అంశాల ఆధారంగా ప్రభుత్వము స్టాండర్డ్కి సంబంధించి తదుపరి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేదానికి